అందరికీ నమస్తే అండి. సర్కస్‌కి వెళ్ళినాక పక్కనే హోటల్ ఉంటే హోటల్‌కి వెళ్ళినాము. చూడండి ఇక్కడ తిరుచినాపల్లిలో ఉన్న హోటల్. తమిళనాడులో హోటల్ చాలా ఫేమస్. చాలా బాగా చేస్తారు వంటలు. పుత్తూరు, చిత్తూరు ఇలా తమిళనాడు బార్డర్స్లో కూడా ఎక్కువ తమిళియన్సే హోటల్స్ పెట్టుకొని చాలామంది ఉన్నారు. పుత్తూరులో మేము కూడా చూసినాము. సాంబార్ చేస్తూ ఉంటారు, చాలా ఫేమస్ సాంబారు. అలా తమిళనాడు అంటేనే సాంబారు, ఇడ్లీ. సాంబార్ అంటే వాళ్ళకి అంత ఇష్టం. యూట్యూబ్ ఛానల్ పెట్టినాము, మానిటైజర్ కూడా జరిగింది, కానీ 1 ఇయర్ అవుతుంది వీడియోలు పెట్టక. మంచి కంటెంట్తో ఉండే వీడియోలు పెట్టాలనుకుంటున్నాము. చూడండి స్టార్టర్ పెట్టినారు, తింటా ఉన్నాం. మా పెద్ద కొడుకు వాళ్ళు తిరుచినాపల్లిలో ఉంటారు. అక్కడికి వచ్చినాం కాబట్టి సర్కస్ ఉంది రండి అని తీసుకెళ్ళినాడు. తర్వాత సర్కస్ అయిపోయిన తర్వాత హోటల్కి తీసుకెళ్ళినాడు. చాలామంది పిల్లలకి హోటల్లో తినడం అంటే చాలా సరదాగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వారి కోసమైనా మనం హోటల్కి వెళ్తూ ఉంటాం. తందూరి చికెన్, పరోటా, మటన్ కర్రీ ఇలాంటి కొన్ని ఆర్డర్స్ ఇచ్చినాం నైట్ టైమ్స్ కాబట్టి. బిర్యానీ ఏం ఆర్డర్ ఇవ్వలేదు, లైట్గా తిన్నాం అంతే. ఇలా పిల్లలు ఎంతో సరదాగా సర్కస్ చూసి హోటల్లో ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంట్లో ఎంత రుచికరంగా చేసినా హోటల్లోనే ఇష్టపడతారు చాలామంది. పిల్లలకు మాత్రం చాలా సరదాగా ఉంటుంది హోటల్లో తినడం. చూడండి పిల్లలు ఎంత సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేనేదో డ్రింక్ ఉంటే తాగుతున్నాను. తమిళనాడులో హోటల్స్లో బాగా వంటలు చేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు చాలా ఫేమస్ వంటల్లో. అందుకే పుత్తూరు, చిత్తూరు డిస్టిక్లలో, తమిళనాడు బార్డర్స్లో, ఆంధ్రాలో కూడా తమిళ్ హోటల్సే ఎక్కువగా ఉంటాయి. సాంబార్ చాలా ఫేమస్, చాలా రుచికరంగా చేస్తూ ఉంటారు. ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంకా. పిల్లలు ఇంకా త్వరగా త్వరగా వెళ్ళిపోతా ఉన్నారు. ఒక్కొక్క స్టేట్లో ఒక్కో రకంగా వంటలు ఉంటాయి హోటల్స్లలోన. వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ వేరు, వాళ్ళ టేస్ట్ వేరు ఉంటుంది. మన ఆంధ్ర టేస్ట్ వేరు ఉంటుంది, తమిళనాడు టేస్ట్ వేరే ఉంటుంది, మహారాష్ట్ర టేస్ట్ వేరే ఉంటుంది. ఇలా మేము మహారాష్ట్రలో ఉన్నప్పుడు కూడా డిఫరెంట్ ఉండేది. అక్కడంతా చపాతీస్, పరోటాస్. ఇక్కడ తమిళియన్స్ అంతా ఫిష్ కర్రీ బాగా చేస్తారు. ఇంకా పొంగల్ ఉంటుంది, ఇడ్లీ ఉంటుంది, సాంబారు ఫేమస్. మన ఆంధ్రాలో అంత కారం ఎక్కువ, అన్నిటికీ చికెన్ ఏదైనా సరే కారం ఎక్కువ ఉంటుంది, ఘాటుగా చేసుకుంటాం. రొట్టెలు. అందరికీ గుడ్ నైట్.